హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. కన్న తల్లి నవల చదువుకుంటున్నాం కదా. నిన్నటి కథను కొద్దిగా చదువుకుని మనం ఈరోజు కథను ఫాలో అవుదాము. రచించిన వారు ఆచార్య కొలకలు రేనాగ్ గారు. చదువుతున్నది కరుణ సిరిమణి. వంట మనిషికి పింతల్లి ఇచ్చిన నవరత్నాల హారం దగ్గరే ఉంచుకోమని రాజమాత స్పష్టం చేసింది. సవతుల మధ్య ఏం జరిగిందో ఎక్కడా పొక్కరాదని కఠినంగా హెచ్చరించింది. అది అంతఃపురం రహస్యంగా మిగిలిపోయింది. కానీ గాలి వార్తలు వ్యాపించాయి. ఇదంతా చూస్తూ ఉన్న చిత్తరంజన్ దొరవారికి జీవితం కొంత అర్థం కాసాగింది. ఆ చిన్న వయసులో పెద్ద ఆలోచనలు కలగసాగాయి. తన తండ్రికి 2 హక్కుదారులైన భార్యలు ఉండటం వల్ల కీడు మూడింది, ప్రాణం పోయింది అనే తెలివి కలిగింది. చిన్న వయసులోనే పెళ్ళాలంటే చావు మూడుతుందని భయం పట్టుకుంది. ఆ భయంతోనే పెరిగాడు. ఎందరు పెళ్లి మాట ఎత్తినా వద్దనేవాడు కాడు, కావాలనేవాడు కాదు. మౌనంగా ఉండేవాడు. యవ్వన కాలంలో ఆడతోడు అవసరమైతే ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడే అన్నీ మార్కెట్లో దొరుకుతున్నప్పుడు అవస్థ పడటం ఎందుకు అని నిర్ణయించుకున్నాడు. అప్పటి నుంచి వంట మనిషిని నమ్మకస్తులను నియమించుకోవాలి, భోజన పరీక్షకుల్ని సన్నిహితులను చూసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు చిత్తరంజన్ దొరవారు. ఎందరు ఆడవాళ్ళు బంగ్లాకు రావచ్చు, ఎందరు ఆడవాళ్ళైనా బంగ్లాకు రావచ్చు, ఆగవచ్చు, పాడవచ్చు, ఆడవచ్చు, పక్క మీదికి రానవచ్చు. కానీ తాను నిద్రపోయాక నరపురుగు శయన మందిరంలో ఉండరాదు అని ఏర్పాటు చేసుకున్నాడు. తల్లి బ్రతికి ఉన్నంతకాలం చిత్తరంజన్ దొరవారిని కంటికి రెప్పలా కాపాడింది. సుఖంగానే ఉన్నాడు. భార్య లేని ఏకాకితనం దొరవారిని తాగుడుకు బానిసను చేసింది. ఆట పాట అయ్యాక తాగడం ప్రారంభిస్తే సూర్యుడు కనబడేవాడు. రాత్రంతా వినోదం, ఏకాంతంగా విందు, అందరూ వెళ్ళాక తాగుడు, పగలంతా నిద్ర. అది దొరవారి జీవితం. ఏ రోజు అయినా సాయంకాలం 4 నుంచి రాత్రి 12 గంటల దాకా చిత్తరంజన్ దొరవారు మెలకువగా తెలివిగా ఉండేవారు. అప్పుడే సంస్థానం ఆలోచనలు, నిర్ణయాలు, విందు వినోదాలు. డబ్బు విషయంలో చాలా జాగ్రత్త మనిషి. డబ్బును ధారాళంగా వ్యయం చేసేవాడు కానీ దుర్వ్యయం చేసేవాడు కాదు. సామాజిక అవసరాలలో ఖర్చు కొలచి తూచి చేసేవాడు. సంస్థానం పోయి రాజభరణాలు పోయి సామాన్యుడిగా మారవలసి వచ్చినప్పుడు కూడా చిత్తరంజన్ దొరవారు సంపాదన పరుడుగానే ఉన్నాడు. తన మాన్యం భూముల్లో బొగ్గు గనులు పడితే 1000 కోట్లు ఆర్జించాడు. తన పొలాల్లో ఇనుప ఖనిజం పడితే దాన్ని అమ్మి సొమ్ము చేసుకున్నాడు. తన మాన్యం కొండల్లో అరుదైన అబ్రకం ఉందని విన్నాడు. కానీ దాన్ని సొమ్ము చేసుకోవడం కుదరలేదు. అది అలాగే ఉండిపోయింది. అన్నీ కుదుటపడ్డాక అనుకూలమైతే సదాశివం ఆ సంపాదన ఆర్జించవలసి ఉంది. ఆడగోల లేకుండా, మద్యం అలవాటు లేకుండా ఆలోచించేవాడుగా చిత్తరంజన్ దొరవారు జీవించి ఉంటే బుర్ర తిరిగే ఆలోచనలు చేసి ఉండేవాడు. తలలు తీసి తలలు పెట్టే రాజకీయం చేసి ఉండేవాడు. తన కుమారుడు సంస్థానానికి, ఆస్తికి వారసుడు కావడం చిత్తరంజన్ దొరవారు ఎట్లా ఆలోచించారో, ఎట్లా నిర్ణయించారో అట్లాగే తన 30వ ఏట సదాశివం సర్వసమర్థ యువకుడుగా రూపం దిద్దుకున్నాడు. ఇంత సమాచారం న్యాయమూర్తి, మేనేజర్ల దగ్గర నుంచి తెలుసుకున్న సదాశివం వాళ్ళ ఎదుటే కూర్చున్నాడు. కానీ వాస్తవానికి మనసు అక్కడ లేదు. ఇంత విన్నాక అతను భోజనం టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు ఉన్న మనిషిలాగా అన్నం తినడం పూర్తయ్యాక లేడు. అక్కడొకటి, ఇక్కడొకటి, అప్పుడొకటి, ఇప్పుడొకటి, ఎన్నో చాలా విషయాలు ఒక్కసారిగా వినేసరికి తీవ్ర వేదన కలిగింది. సంస్థాన జీవితంలో సుఖశాంతులుండవన్న మాట అబద్ధం కాదని
ప్రతిరోజు తెలిసి వస్తూ ఉండడంతో తల తిరిగిపోతూ ఉంది. సదాశివం తాను చూచింది కొంత, తల్లి చెప్పింది కొంత, తాను విన్నది కొంత, పెద్దలు వివరించింది ఇంత గ్రహించాక తల క్రిందులైపోయాడు. ఇంతకు ఇంకా ఎంతో కొంతకు కొండంత వారసుడైన సదాశివం గుండెల్లో అగ్నిపర్వతాలు పగులుతున్నా నవ్వాలి. వేదన ముదురుతూ ముసురు పట్టినా నవ్వాలి. ప్రేమ పొంగుతున్నా గుండె విప్పకుండా దొంగ నవ్వు నవ్వాలి. కోపం తన్నుకుని వచ్చినా ప్రశాంత చిత్తంతో నవ్వాలి. నవ్వుతూ ఉండాలి. నిజానికి ఆ నవ్వు కాదు. ఎంఎస్సి కంప్యూటర్ చేసి ఉండకపోతే వేదనాగ్నిని కంప్యూటర్ తలా తోకలు విడమర్చి చూపడంలో మండించకపోతే చిత్తరంజన్ దొరవారి అండలో పెరిగి పెద్దవాడై సుఖ సంతోషాలు అనుభవించిన తన సంపాదనతో తానే కాదు 10 మందిని బ్రతికించగలనని తపన లేకపోతే తాను నిర్వీర్యంగా నిశ్శక్తిగా మిగిలిపోయేవాడు. సదాశివం గతాన్ని కాపాడుకోవటం, దొరవారి బంగ్లాను రక్షించుకోవడం, వర్తమానాన్ని విజయవంతంగా తీర్చిదిద్దుకోవడం, కంప్యూటర్ సామర్థ్యం ఇనుమడింపజేసుకోవడం వల్ల సదాశివం రెండంచుల పదును కత్తిలాగా రూపొందాడు. లేచిన ఆహ్వానితులు వెళ్ళిపోబోతూ సదాశివంతో అన్నారు, చిత్తరంజన్ దొరవారిలాగా సదాశివం దొరవారు కూడా పెళ్లి చేసుకోరా, నవ్వుతూ దీవిస్తున్నట్లు. సదాశివం నవ్వాడు. చేసుకుంటాను. ఎప్పుడు? సమయం రావాలి. వారికున్న గానా బజానా మద్యం అలవాట్లు మీకు లేనందుకు, కంప్యూటర్ విద్యలో విశేష సామర్థ్యం సాధించినందుకు మాకు ఆనందంగానే ఉంది. కానీ మేము పెద్దవాళ్ళం అయ్యాము. మీ పెళ్ళి చూడాలని ముచ్చట పడుతున్నాం. మాకు సంతోషం కలిగించడం మీకంత కష్టమైన సంగతి ఏమీ కాదు. మా ఆనందం మీ బాధ్యత అన్నారు. నిజమే, కానీ మీరు నాకు మా అమ్మ ఎవరో చెప్పనే లేదు అన్నాడు. మాకు తెలియదు అన్నారు వాళ్ళు. పెళ్లి చేసుకొని చిత్తరంజన్ దొరవారికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది, కొడుకు ఎట్లా పుట్టాడు అన్నాడు సదాశివం. వారికి చాలామంది స్త్రీలతో సంబంధం ఉంది. ఎవరికైనా పుట్టి ఉండవచ్చు. ఆ స్త్రీలకు చాలామంది పురుషులతో సంబంధాలు ఉండవచ్చు. అంత మాత్రాన వాళ్లకు పుట్టిన బిడ్డను తన బిడ్డ అనుకుని తొందరపాటు చర్య చిత్తరంజన్ దొరవారికి ఉందని మనం అవమానించలేం. ఏ స్త్రీ నా తల్లో నాకెట్లా తెలుస్తుంది? న్యాయమూర్తి మేనేజర్లు మౌనంగా నిలబడ్డారు. మీరు పెద్ద హృదయంతో నన్ను దీవించారు, బాధ్యతలు అప్పగించారు. కానీ నా తల్లి నాకు కావాలి. తల్లి బ్రతికి ఉంటే పూజించాలి. ఎవరు నా తల్లి? మాకు తెలియదు. ప్రయత్నిస్తే మీరు తెలుసుకోగలరు. ఎంత ప్రయత్నించినా నేను తెలుసుకోలేను. ప్రయత్నిస్తాం. బ్రతికి ఉన్న మా అమ్మ పాదాలు చూపండి, నమస్కరిస్తాను. గతిస్తే ఫోటో చూపండి, పూజిస్తాను అన్నాడు సదాశివం గద్గద స్వరంతో. తల్లి కోసం కొడుకు ఆరాటం ఉన్నంత తీవ్రంగా మా ప్రయత్నాలు ఉండకపోవచ్చు. కానీ ఏ లోపం లేకుండా మా వంతు కృషి మేం చేస్తాం. మీరు పెళ్లి చేసుకోకపోవడానికి బలమైన కారణం తెలిసింది. కానీ నా కన్న తల్లి ఎవరో తెలియక నేను ఎంత వేదన పడుతున్నానో మీరు గుర్తించగలరు అన్నాడు. న్యాయమూర్తిని మేనేజర్ను సాగనంపి వచ్చి కోమలి సుల్తానా ఎదుట దిగులుగా నిలబడ్డాడు. కోమలి సదాశివాన్ని కౌగిలించుకుని ఓదార్చింది. సుల్తానా అతడి ముక్కు మూతి కళ్ళు తుడిచి మౌనంగా నిలబడింది. అగ్నిపర్వతాన్ని ఔదార్యంతో అణిచిపెట్టిన తన ఆత్మలాగా ఉన్న సుల్తానాను తదేక దృష్టితో చూస్తూ నిలబడ్డాడు. సీతకు 90 ఏళ్ళు. మనిషి డసిలిపోయింది. ఏ జబ్బు లేదు. కంటి చూపు తగ్గలేదు. పంటి బిగువు సడల్లేదు. తిండి పుష్టిగానే బాగానే ఉంది. మంచం దిగడం లేదు. ఆమెకి 2 కొడుకులు, కోడళ్ళు, మన్మళ్ళు, మన్మరాళ్ళు. సంసారం సంపన్నంగా ఉంది. కూటికి గుడ్డకు కొదవలేదు. చేసే పని లేక కొంత, పని చేసే ఓపిక తగ్గడం వల్ల కొంత, తన అవసరం లేక కొంత. మనిషి మంచం దిగడం లేదు. అలా అని మంచాన పడిందని కాదు అర్థం. అల్లరి చేసే మన్మళ్లను, మన్మరాళ్లను ముద్దుగా తిడితే అవతల వీధి దాకా వినబడుతుంది గొంతు కంగున. సీత దొరవారి బంగళాలో తన 10వ ఏట వంటగదిలో పాత్రలు కడిగే పని పిల్లగా చేరింది. క్రమంగా వంట పనిలో వంట మనిషికి సహాయకురాలిగా మారింది. నవరత్న హారంలో వంట పని చేసే మగ మనిషి ఉద్యోగ విరమణ చేయగానే ఆమె వంట మనిషే అయిపోయింది. అప్పటి నుంచి చిత్తరంజన్ దొరవారికి
రాజమాతకు వండి పెట్టే పని చేయసాగింది సీత. సీతకు సహాయకురాలిగా ఉన్న వృద్ధ స్త్రీ కాలం చేయడం, పాత్రలు కడిగే పనిలో ఉన్న చిన్నపిల్ల పెద్దదై పెళ్ళై వెళ్ళిపోగా దొరవారికి అన్నం వడ్డించే పని స్త్రీల వంతు నుంచి మగవాళ్ళ వంతుకు మారింది. తాను వండి అన్ని సమకూర్చడం సీత పని. అన్ని వంటకాలు రుచి చూచి దొరవారికి వడ్డించడం మగ మనిషి పని. తల్లి కొడుకు సాధారణంగా ఒకేసారి భుజించేవాళ్ళు. రాజమాతను దొరసాని అని పనివాళ్ళు పిలిచేవాళ్ళు. ఆమె సీతని పిలిచి ఏం చేయాలో ఎలా చేయాలో చెప్పేది. సీతకు దొరవారిని చూడటం చాలా అరుదుగా జరిగేది. అతనిది చూడచక్కని రూపం, ఎత్తు, లావు, విగ్రహపుష్టి ఉన్న ఆకారం అతనిది. ఏదో చెప్పరాని ఆకర్షణ, తేజస్సు ఉండేది. స్త్రీల మగాడు అని గుసగుసల చెప్పుకునేవాళ్ళు. ఆడవాళ్ళని ఆకర్షించే రూపం. క్రమంగా స్త్రీలోలుడుగా మారడం సీత చూచింది. సదాశివం దొరవారు సీత ఇంటికి వస్తానని కబురు చేస్తే ఆమె వణికిపోయింది. తర్వాత సర్దుకుంది. కానీ నేనే దొరవారి బంగ్లాకు వెళతానని కొడుకులతో అంది. ఆమె రావద్దని దొరవారు వారించారు కాబట్టి తాను పోనక్కర్లేదని కొడుకులు కోడళ్ళు చెప్పి ఆమెను ఆపారు. సీత స్నానం చేసింది. ఇస్త్రీ చీర కట్టుకుంది. మంచం వదిలి కుర్చీలో కూర్చుంది. దొరవారికి మెత్త వేసిన కుర్చీ సిద్ధం చేశారు. దొరవారు సరిగ్గా చెప్పిన సమయానికి వచ్చారు. కారు దిగి ఇంటిలోకి వచ్చారు. సీత కుర్చీలోంచి లేచి నమస్కరించింది. దొరవారు ప్రతి నమస్కారం చేశారు. ఇద్దరు వాళ్ళ కుర్చీల్లో కూర్చున్నారు. దొరవారు నేనే వచ్చేదాన్ని కదా అంది సీత. ఈ వయసులో మిమ్మల్ని రమ్మనడం నాకు భావ్యం కాదు కదమ్మా. ఆ పలకరింపుకు ఆమె పులకరించింది. కొడుకులను, కోడళ్లను, పిల్లలను పరిచయం చేసింది. వాళ్లతో దొరవారితో మాట్లాడేటప్పుడు మీరు దూరంగా నిశ్శబ్దంగా ఉండండి అంది. ఆ మాటలు ఆజ్ఞగా భావించి వాళ్ళు కిక్కురు మనకుండా వెళ్ళిపోయారు. దొరవారు నిన్ను తమ బంగ్లా సేవకురాల్ని. నన్ను మీరు అక్కడకు రానిస్తేనే బాగుండేది. కానీ పెద్ద మనసుతో ఈ పేదరాలింటికి మీరే వచ్చి మమ్మల్ని అదృష్టవంతుల్ని చేశారు అంది సీత. మిమ్మల్ని చూద్దామని నేనే రావాలని అనుకున్నానమ్మా. అలా రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. 90 ఏళ్ల తల్లిని చూడటమే ఒక అదృష్టం అన్నాడు. దొరవారి బంగ్లాలో 10వ ఏట పనిపిల్లగా చేరాను. 60వ ఏట వంట మనిషిగా ఇంకా పని చేయలేక దొరవారి అనుమతితో బంగ్లా వదిలి వచ్చాను. నేను పని మానేసే ఏడే మిమ్మల్ని దొరవారు పెంచుకోవడానికి శరణాలయం నుంచి తీసుకుని వచ్చారని చెప్తే చూశాను. అప్పుడు మీకు 1 ఏడాది వయసు, ముద్దులు మూటగట్టే ముఖ వర్చస్సు. రాజమాతకు మీరంటే చాలా ముద్దు. పసిగుడ్డుగానే మిమ్మల్ని పెంచుకోవాలని చూశారు. ఆమె పెద్దదయింది. పెద్ద దొరవారికి 60 ఏళ్ళు. ఇంట్లో సొంత వాళ్ళు లేరు. పనివాళ్లకు పసివాడిని అప్పగించలేక శరణాలయంలో అన్ని సదుపాయాలు ఉన్నాయని మిమ్మల్ని శరణాలయంలో ఉంచి పెంచారు. ప్రతి క్షణం శ్రద్ధ తీసుకుని చూసేవాళ్ళు. జన్మదినోత్సవం బంగ్లాలో చేసేవాళ్ళు. మీ మొదటి పుట్టినరోజు వేడుక నేను కళ్ళారా చూశాను. దొరసాని కాలం చేశాక మీకు 5 ఏళ్ళు వచ్చాక దొరవారు మిమ్మల్ని బంగ్లాకు తెప్పించుకుని పెంచుకుంటున్నారని విని పొంగిపోయాను. ఆ తర్వాత 5 ఏళ్లకు పెద్ద దొరవారు చనిపోయారంటే విని కన్నీరు మున్నీరుగా ఏడ్చాను. అప్పుడు మిమ్మల్ని చూసి రాజరికపు హుందాతనం ఉట్టిపడుతున్న రూపం చూసి అంత దుఃఖంలోనూ ఆనందించాను అని కన్నీరు పెట్టుకుంది సీత. సంతోషమమ్మా సీతగారు, మీ సేవలకు దొరవారి బంగ్లా రుణపడి ఉందమ్మా అన్నాడు సదాశివం. అట్లా అనవద్దు దొరవారు. నేను నా జీవితం అంతా మీకు రుణపడి ఉంటాను. బంగ్లా కొలువు నెల నెల జీతమే కాదు, గౌరవం తెచ్చేది. మాకు కొంత గుర్తింపు, పలుకుబడి ఉండేది. అది అదృష్టం. ఆ రోజులు మరపు రావు. సంతోషం అమ్మా. నేను మీ దగ్గరకు ఒక విషయం తెలుసుకోవడానికి వచ్చాను అన్నాడు సదాశివం. సెలవీయండి దొరవారు. మీరు మమ్మల్ని ఆజ్ఞాపించాలి, గౌరవించకూడదు. మీ ఔదార్యం గొప్పదే. మాకు అర్హత ఉండవద్దు. బంగ్లా ఉద్యోగం మాకు తెచ్చిన ఆనందం ఈ జీవితానికే కాదు, ఎన్ని జీవితాలకైనా ఎక్కువే అంది సీత. అమ్మ, నేను మీ నుంచి సునందిని గారి సమాచారం తెలుసుకుందామని ఆశతో వచ్చాను అన్నాడు సదాశివం. ఆమె గురించి ఎందుకు దొరవారు? తెలియవలసి ఉంది. పెద్ద దొరవారి రహస్యాలు మేమెక్కడా నోరెత్తాం అంది. అది గొప్ప స్వామి భక్తి. సంతోషమమ్మా. నేనిప్పుడు చిన్న దొరవారిని కదమ్మా. వారి రహస్యమైనా నా రహస్యమైనా రెండూ ఒకటే. వారి రహస్యం నాకు తెలియడం తప్పు కాదు. మీ అంతటా మీరు చెప్పడం లేదు. నేను అదే పనిగా వచ్చి అడిగినందువల్ల చెబుతున్నారు.
మీరు చెప్పే ఏ మాట బయటికి పొక్కదు. ఎందుకంటే అది బంగళా రహస్యం, పెద్ద దొరవారి రహస్యం. మీరే అందరినీ జాగ్రత్తగా దూరంగా పంపించారు కదా. అవును, కానీ దొరవారు, అనుకోరాని మాటలు అనుకోవలసి రావడం దుఃఖంగా ఉంటుంది. మీకు దుఃఖంగా ఉన్నా నాకు సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఇది బంగ్లా రహస్యం కాబట్టి ఇకపైన కూడా రహస్యంగా ఉంటుంది కాబట్టి మీరు చెప్పడం తప్పు కాదు. పైగా ఒప్పు. పెద్ద దొరవారికి ద్రోహం కాదు, చిన్న దొరవారికి సహాయం. సీత అప్పటికే స్థిర చిత్తంతో ఉన్నట్లు అనిపించింది. ఉన్న విషయం ఉన్నట్లుగా చెప్పడానికి సిద్ధంగా, సందేహం లేకుండా ఉన్నట్టుగా కనిపించింది. సదాశివం వాస్తవాలు తెలుస్తాయని నిశ్చయం చేసుకున్నాడు. సీతగారు చెప్పండి, సునందిని గారు ఎవరు? దొరవారు ఆ పాప పనిపిల్ల. అంటే దొరవారికి సహాయకురాలు. ఏం చేయాలి? చెప్పులు అడిగితే చెప్పులు ఇవ్వాలి, చేతికర్రమంటే చేతికర్ర ఇవ్వాలి. చిన్న పెద్ద అని లేదు, ఏ పని చెప్పినా చేయాలి. శయన మందిరం ఉడవాలి, తడిబట్టతో తుడవాలి. దొరవారి పడక గదిలోకి ఎవరిని రానివ్వరు. ఆ పాపను మాత్రం రానిచ్చేవారు. ఆ పాపకు రాకపోకలకు అడ్డం లేదు. పెద్ద దొరవారి గదిలోకి రాజమాత కూడా పోదా? పోదు. అవసరమైతే ఆమె వారిని పిలిపించేవారు. సునందిని గారికి అప్పటికి ఎంత వయసు? 9 ఏళ్ళు. బిడ్డ బొమ్మ, శరీరం బంగారం. ఎంత కుదిరికైనా అవయవ నిర్మాణమో చూస్తే కానీ అర్థం కాదు. బిడ్డ బంగారు బొమ్మే కాదు, బంగారు కడ్డి. ఎంత టీవీ, ఎంత సుకుమారం, ఎంత ముచ్చటైన ప్రవర్తన. రాజమందిరాలలో పుట్టవలసిన బిడ్డ పేదింట పుట్టింది, పరిచారికగా చేరింది. సునందిని గారికి అమ్మా నాన్న లేరా? ఉన్నారనేవాళ్ళు. ఎక్కడో పల్లెటూరని, నగరానికి వచ్చారని, పేదవాళ్ళని, అరవ బ్రతుకులని, నెల నెల బంగ్లా నుంచి బిడ్డ జీతం తీసుకుపోయేవారని, హైదరాబాదులో ఎక్కడో ఉంటున్నారని అనుకునేవాళ్ళు. తండ్రి నెల నెల బిడ్డను చూసేవాడా? ఆ పాపే దొరవారు తనకిచ్చిన జీతం బహుమతులు తెచ్చి తండ్రికిచ్చి పంపేది. తల్లిదండ్రుల్ని తలుచుకుని ఏడ్చేదా? బంగ్లాలో సంతోషంగా ఉండేదా? అడిగాడు సదాశివం. బాగా సంతోషంగా ఉండేది. దొరవారితో, రాజమాతతో వచ్చి వాళ్ళ సరసన కూర్చుని అన్నం తినేది. నేను వండిన ఆహారం పనివాడు వడ్డిస్తే బాగా ఉందని సంబరపడుతూ తినేది. సునందిని రాజమాత, పెద్ద దొరవారు పెంచుకుంటున్నట్లా అంత బాగా చూసుకునేవాళ్ళు. కానీ ఆ పాప పనిపిల్లే. చిన్న పని పెద్ద పని చెప్పి చేయించుకునేవాళ్ళు. రాజమాతతో ఉండేదా, దొరవారితో ఉండేదా? దొరవారితోనే. వారేం చెప్తే అది చేయడమే. దొరవారికి దగ్గరకు ఆడేపాడే ఆడవాళ్ళు వస్తుండేవారు కదా. సునందిని వచ్చిన వేళ విశేషం. దొరవారు గానా భజన బంద్ చేశారు. ఆడవాళ్ళు రావడము ఆగిపోయింది. కానీ సీత చెప్పడానికి సంకోచించింది. కానీ పర్వాలేదు, చెప్పండమ్మా. తాగడం మానలేదు. ఆ పాప గ్లాసు పెట్టడం, సీసాలు సర్దడం, బకెట్లో ఐస్ క్యూబ్స్ ఉంచడం అన్నీ చేసేది. దొరవారు ఎవరిని నమ్మేవాళ్ళు కారు. మద్యం కూడా తనకు కావలసిన దాన్ని నెలల తరబడి సరిపడేదాన్ని ఎక్కడి నుంచో వెంట తెచ్చుకునేవాళ్ళు. ఎందువల్ల? సందేహం వల్ల. ఎవరు ఏ విషయం ఇందులో కలుపుతారో అనే సందేహం. దొరవారు మద్యం ఎక్కడి నుంచి తెచ్చుకునేవారో వారి డ్రైవర్కు కూడా తెలియదు. తాగేటప్పుడు తల్లి వారించేవారు కాదా? రాజమాత పలకరించేవారు కాదు. వారి సొంత విషయాలు ఏవి మాట్లాడేవారు కాదు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నా డైనింగ్ టేబుల్ దగ్గరే. అత్యవసర విషయాలు కానీ, అతి రహస్య వ్యవహారాలు కానీ మాట్లాడవలసి వస్తే దర్బార్ హాలుకు రమ్మనేవారు. లేదా వారు దర్బార్ హాల్లో ఉన్నప్పుడు రాజమాత వచ్చి పలకరించి, ప్రస్తావించి, వివరించి వెళ్ళేవారు. ఎవరి శయన మందిరంలో వాళ్ళు ఉంటే సునందిని గారు ఎక్కడ పడుకునేవారు? దొరవారి శయన మందిరంలోనే. దొరవారు నిద్రపోయాక నిద్రపోయేదని, దొరవారు నిద్ర లేవకముందే నిద్ర లేచేదని అర్థమయ్యేది. పాప స్నానపానాలన్నీ దొరవారి శయన మందిరంలోనే. ఎవరిని తన దగ్గరకు రానివ్వని దొరవారు సునందిని తన దగ్గర ఉండనిచ్చేవారా? అవును. ఆ తర్వాతి కాలంలో మీరు వారి శయన మందిరంలో ఉన్నట్లే మీకంటే ముందు ఆ పాప సునందిని అక్కడే ఉండేది. నేనంటే పెంపుడు కొడుకును, వారసుని. వారి గదిలో ఉండొచ్చు వారికి ఇష్టమైతే. కానీ సునందిని వారి పనిపాప కదా. ఆ పాప పనిపాప మాత్రమే కాదు మరి. నేను చెప్పగలను దొరవారు పెద్దల విషయాలు.
నేనేం చెప్పగలను దొరవారు పెద్దల విషయాలు. మీకు తెలిసింది చెప్పండమ్మా. మిమ్మల్ని పెద్ద దొరవారు 5 ఏళ్ళు తనతో పాటు తన మంచంలో పందిరి మంచంలో పెట్టుకున్నట్లే ఆ అమ్మాయిని సునందిని అప్పట్లో తన మంచం మీద నిద్ర పోనిచ్చేవారు. కాళ్ళు ఒత్తినంతసేపు ఒత్తి నిద్ర మగతలో అక్కడే పడి నిద్రపోయేదా? నిద్ర మగతలో సునందిని గారు తాగిన మైకంలో అక్కడే నిద్రపోయేవారా పెద్ద దొరవారు? ఆ పాప కాళ్ళు ఒత్తటమే కాదు, దొరవారు కూడా నిద్రలో కాదు మెలకువగా ఉంటే ఉండి చెప్పండి. ఏం చెప్పమంటారు? మీకు తెలిసింది ఏమిటో దాపరికం లేకుండా చెప్పండి. ఏం చెప్పేది దొరవారు? సీత సందేహించింది. సందేహం వద్దు. మంచం మీదే పిల్ల పెద్ద పిల్ల అయింది అంటే రజస్వల. అవును. సునందిని గారికి ఎన్నో ఏడు? 14 ఏడు. మీకు ఎట్లా తెలిసింది? నన్ను పిలిచి దొరవారు వారి తల్లిగారు ఆ పాపకు ఆ పరిస్థితుల్లో చేయవలసిన చర్యలు చేపట్టమని చెప్పారు. నేనే పాపను కూర్చోబెట్టాను. చేయవలసిన ఉపచారాలు చేశాను. తిండి తీర్థం స్నానం పానం సమస్త కార్యకలాపాలు అన్నీ. పేదింటి పద్ధతులు నాకు తెలుసు. సంపన్న కుటుంబ పద్ధతి రాజమాతకు తెలుసు. 2 పద్ధతుల్లో సునందిని పునీత అయింది. రాజమాతకి ఈ విషయం తెలుసా? తెలుసు. రజస్వలైన విషయం కాదు. దొరవారి మంచం మీద పనిపిల్ల పెద్ద మనిషి అయిన విషయం తెలుసు. ఆమె అంగీకరించారా? ప్రోత్సహించారు. దొరవారికి 60 ఏళ్ళు, సునందిని గారికి 14 ఏళ్ళు. అంగీకరించారు. ఆ తర్వాత కూడా సునందిని గారు దొరవారి శయనమందిరంలో నిద్రపోయేవారా? అక్కడే జీవించారు. సునందిని గారి తల్లిదండ్రులకు చెప్పలేదా? చెప్పలేదు. నెల నెలా చేసుకోవాల్సిన పనులు ఆ పాపకు నేనే నేర్పాను అని కన్నీళ్లు తుడుచుకుంది. అయితే సీతగారు సునందిని గారికి మీరే తల్లిగా జీవించారు అంతేనా? ఆ గౌరవం దొరవారు రాజమాత కనికరంతో నాకు కలిగించారు. సునందిని గారి తల్లికి బిడ్డ విషయం తెలుసా? తెలిసే ఉంటుంది. వాళ్ళు తీసుకుని పోయి చేయవలసిన ఉపచారాలు చేయలేదా? చేయలేదు. పేదరికం కావచ్చు, అశక్తత కావచ్చు, 60 బ్రతుకులు కావటం వల్ల కావచ్చు. సునందిని గారు సంతోషంగా ఉండేవారా? లేడి పిల్లలాగా. సునందిని గారు ఇప్పుడు ఎక్కడున్నారు? నాకేం తెలుసు దొరవారు? నన్నేం చేయమంటే అది చేసే సేవకురాలనే కానీ నాకు సంబంధం లేని విషయాలు నేను ఎట్లా చెప్పగలను? సునందిని గారిని చూస్తే గుర్తుపట్టగలరా? ఓ తప్పకుండా. బిడ్డ ముక్కు చాలు గుర్తుపట్టడానికే కాదు ముద్దు పెట్టడానికి. ఇట్టే గుర్తుపట్టగలను దొరవారు. ఎక్కడుందా బిడ్డ? సునందిని గారిని తెలుసుకోవడానికే నా ప్రయత్నం. బిడ్డ మీకు తారసపడితే చెప్పండి. నేను వచ్చి పాపను ముద్దు పెట్టుకుని ఆశీర్వదిస్తాను. సునందిని గారు ఎప్పటిదాకా దొరవారి బంగ్లాలో ఉన్నారు? ఆ తర్వాత 1 ఏడాది దాకా ఉంది. ఆ పైన ఒక అద్భుతం జరిగింది. ఏమిటా అద్భుతం? ఎలా చెప్పేది దొరవారు? పర్వాలేదు చెప్పు సీతగారు. మీరు ఆమెకు తల్లి వంటి వారు. నిజమే దొరవారు. ఆ పాప నెల నెల అడిగే సహాయం ఆ నెల నుంచి అడగడం మానేసింది. సునందిని గారు అన్నీ తానే నేర్చుకున్నారా? కాదు. మరి పాపకు నెల తప్పింది. మరి తల్లి చేయవలసిన సహాయం ఎవరు చేశారు? నేనే. రోజు రోజుకు పాప కదలికలు తగ్గిపోయాయి. భోజనం చేసేటప్పుడు అక్కడి వాళ్ళకు కొంత అర్థమైంది. క్రమక్రమంగా అందరికీ తెలియసాగింది. నెల నెలకు పాపలో మార్పు కనిపించసాగింది. నడవలేకపోవడం, పొట్ట ఎత్తు కావడం అందరం గుర్తించారు. జనం గుర్తించారు. దొరవారి బంగ్లాలో నలుగురికి పాప గర్భవతి అని అర్థమైంది. సునందిని గారికి పెళ్లి కాలేదు కదా? కాలేదు. చిత్తరంజన్ దొరవారి శయనమందిరమే ఆమె స్థిర నివాస ప్రదేశం కదా? అవును. చిత్తరంజన్ దొరవారు సునందిని గారి గర్భవతి కావటానికి కారణమైన పురుషుడే ఉండవచ్చు కదా? నిస్సందేహంగా అందరూ అదే అనుకునేవారు. దొరవారు అప్పుడైనా సునందిని గారి పెళ్లి చేసుకున్నారా? అది నాకు తెలియదు. అది దొరవారికి దొరవారి బంగ్లాకు సంబంధించిన రహస్యం. ఎవరికీ తెలియదు. సునందిని గారు బంగ్లాలో ప్రసవించలేదు కదా? లేదు. సునందిని గారు ఎక్కడున్నారు? ఏమయ్యారు? ఎందుకు దొరవారి బంగ్లా వదిలి వెళ్ళారు? ఎవరికీ తెలియదు దొరవారు. పెద్ద దొరవారి శయన మందిరంలో ఆమె లేదు అనే పుకారు మాత్రమే అందరికీ తెలుసు. పుకారా? వాస్తవం తెలియదు కదా? సునందిని గారు దొరవారిని వదిలి వెళ్ళిపోయారా? తెలియదు. దొరవారు ఆమెను బంగ్లాలో నుంచి పంపించి వేశారా? దొరవారు పంపలేదు. ఆమె వెళ్ళిపోయాక దొరవారు ఆమె కోసం వెతికించారు. ఆమె దొరకలేదు. కనీసం ఆచూకీ కూడా తెలియలేదు.
ఆ తర్వాత ఆ పాప దొరవారి బంగ్లాకు కానీ దొరవారికి కానీ బంగ్లాకు సంబంధించిన వాళ్ళకు కానీ ఉద్యోగులకు కానీ కనిపించలేదంటారు. ఇప్పటికీ కనిపించలేదంటారా? లేదనుకుంటాను. సునందిని గారు చనిపోయి ఉంటారా? పిచ్చి తల్లి, బతికి బట్టకట్టి ఉంటేనే నాకు సంతోషం దొరగారు. ఆ బిడ్డ, ఆ తేజస్సు, ఆ అందం అంతరించదు దొరగారు. ఆ పరిస్థితుల్లో ఆ పాప తల్లి అయిందో కాలేదో, కాన్పై ఉంటే పుట్టిన బిడ్డ మగబిడ్డో ఆడబిడ్డో సరిగ్గా ఉందో లేదో నాకు ఏడుపు వస్తుంది దొరవారు అని సీత ఏడవసాగింది. సదాశివ ఆమెను ఓదార్చలేదు. మౌనంగా కూర్చున్నాడు. ఇంటి వెలుపల ఉన్న ఆమె కొడుకులు, కోడళ్ళు, మన్మళ్ళు, మనమరాళ్ళు ఏడుపు విని గబగబా వచ్చారు. ఏమైంది ఏమైంది అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఏమీ కాలేదని వాళ్ళని ఓదార్చి తాను దుఃఖం దిగమింగుకొని కళ్ళు తుడుచుకుని సీత. సదాశివం గుండె అప్పటికే రాయి అయింది. ఊరికి కూర్చోలేక లేచి నిలబడ్డాడు. సీత కూడా కుర్చీలోంచి లేచింది. ఆమె 2 భుజాలు పట్టుకుని కుర్చీలో కూర్చోబెట్టి 2 చేతులెత్తి నమస్కరించాడు. సెలవు తీసుకుని బయటికి వచ్చాడు. సీత లేచి బయటికి వచ్చి దొరవారికి వీడ్కోలు చెప్పింది. అక్బరు కారు స్టార్ట్ చేశాడు. కారు వెళ్ళిపోయింది. అయినా సీత ఏడుస్తూనే నిలబడిపోయి కారు పోయిన రోడ్డును కాలం వెళ్ళిన జీవితంలాగా చూస్తూ నిలబడింది. డైనింగ్ టేబుల్ దగ్గర డిన్నర్ ముగించి సదాశివం దొరవారు తీరుబడిగా కూర్చున్నారు. డిన్నర్ ముగించిన కోమలి వెళ్ళిపోయింది సొంత ఇంటికి, తల్లిదండ్రుల గూటికి. మీతో కొంచెం సేపు మాట్లాడతాను దొరవారు అంది సుల్తానా. చెప్పండి అన్నాడు. కోమలి వెళ్ళిపోయింది. ఇక మీరు తెల్లారిన దాకా ఒంటరి. అవునండి దొరగారు, మీకు తల్లిదండ్రులు ఇంట్లో లేరు. తల్లి ఎక్కడో ఉంది. సరే, తండ్రి చనిపోయాడు. మీ తల్లిగారు రాజమాత మందిరంలో లేరు. ఇంట్లో ఇక మీరు ఒంటరి. అవును. 30 ఏళ్ళు నిండటంతో సంస్థాన విషయంలో మీరు సర్వస్వతంత్రులు. మీరిప్పుడు మీ ఇష్టప్రకారం స్వేచ్ఛగా ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. నిజమే, మీరు మీ తండ్రి గారిలా కాకుండా ఏ స్త్రీ సంబంధం లేకుండా అద్భుత బ్రహ్మచర్యం పాటిస్తున్నారు. మీకెలా తెలుసు? 10 ఏళ్ల నుంచి గమనిస్తున్నాను కదా దొరవారు. ఈ మధ్య కదా మీరు మా కొలువులో చేరింది. 10 ఏళ్ల పూర్వమే చిత్తరంజన్ దేవాలయంలో బాలబాలికలు ఆయాగా చేరాను కదా దొరగారు. అవును, మేనేజర్లు చెప్పారు. నేను మిమ్మల్ని చూసి సంతోషిస్తూ ఉండేదాన్ని. మీరు ఆత్మీయంగా ఉండడం గమనించాను. మీరు కోమల్ని గాఢంగా ప్రేమిస్తున్నారు. అవును, ఆమె అంతకంటే ఎక్కువ దీక్షగా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంది. 8-9 ఏళ్ల నుంచి మిమ్మల్ని నమ్ముకుని ఉంది. ఆమెను పెళ్ళాటం న్యాయం కదా? న్యాయమే. మా అమ్మకు న్యాయం జరిగాక కోమలితో పెళ్లి నిశ్చయమే. అది ఎప్పటి మాటో కదా దొరవారు. అమ్మ రాజమాత కావాలి. ఆ పైన పెళ్ళి మా పెళ్ళి. మరి మీ తల్లిగారిని రాజమాతను చేయండి. అమ్మగారి ఆచూకీ తెలియాలి కదా. ఇంత చదువుకున్నారు, ఇంత జ్ఞాన సంపన్నులు మీరు. ఎంతగానో తల్లి కోసం తప్పిస్తున్నారు. ఇంతకాలం తెలుసుకోలేకపోయారా? అంత అస్పష్టంగా ఉంది కదమ్మా. ఆలోచన లేని ప్రేమ గుడ్డిది. ప్రేమ లేని ఆలోచన చెడ్డది. ఆలోచన, అనుభూతి జోడు గుర్రాలు. జాగ్రత్తగా స్వారీ చేస్తే జీవిత ప్రయాణం సజావుగా సాగుతుంది. అజాగ్రత్తగా బండి తోలితే బోల్తా పడే ప్రమాదం ఉంది. బాగా చెప్పారు. ఇంతకీ ఏమంటారు? తండ్రి తల్లిని గూర్చి ఏమీ చెప్పలేదు. తల్లి తన ఉనికి స్పష్టం చేయలేదు. ఎక్కడుందో ఏమో ఏమీ తెలియలేదు. తెలిస్తే ఆమె రాజమాత, నేను పెళ్లి కొడుకు. తెలియకపోతే రాజమాత లేదు, నా పెళ్ళి లేదు. పెద్ద దొరవారికి చాలామంది ప్రియురాళ్ళు తెలుసు. మీకు లేరు. నిజమే. జీవితం నిరర్ధకం చేసుకుంటారా? పెళ్ళాం ఉంటేనే అర్థవంతమా? పెళ్ళి కావాలి, పిల్లలు పుట్టాలి, వంశం కొనసాగాలి, సృష్టి విస్తరిస్తూ ఉండాలి. మంచి మాటే చెప్పారు. పెద్ద దొర ఒక్కరిని చేరదీశారు. ఆమె నిరాశకు గురి అయింది. మిమ్మల్ని కోమలి కోరుకుంది. మీరు ఆశాజనకంగా లేరు. మీరు మీ తండ్రి గారిలా నమ్ముకున్న కోమలికి అన్యాయం చేస్తారా? చేయను. మరేంటండి? సుల్తానా గారు, మా తండ్రి గారిని గూర్చి, వారి స్త్రీలను గూర్చి విన్నాను. మరి సునందిని గారిని గూర్చి తెలుసా? మీకు తెలిసిన విషయం చెప్పి పుణ్యం కట్టుకోండి. ఇప్పుడు ఏం ప్రయోజనం? నా తల్లి తెలుస్తుంది. మీకు తెలుసు కదా. నాకేం తెలుసు? సునందిని గారు మీ తల్లి అని అంతే తెలుసు, ఇంకేమీ తెలియదు. మీకు తెలిస్తే తెలిపి పుణ్యం కట్టుకోండి. పుణ్యం వద్దు, పాపం వద్దు. ఆమెకు మనశ్శాంతి లభిస్తే చాలు. మనశ్శాంతే కాదు, సమస్త సుఖాలు, సకల భోగభాగ్యాలు లభిస్తాయి.
ఆమె అవేమీ కోరుకోవడం లేదు. సుల్తానా గారు, మీకు మా అమ్మ తెలుసా? తెలుసు. దయచేసి చెప్పండి. ఎక్కడుంది? ఎలా ఉంది? అమ్మను కలిసి బంగ్లాకు తీసుకొద్దాం. ఆమె ఎప్పుడో బంగ్లాకు చేరింది. మనసుంటే మార్గం ఉంటుంది, కాళ్ళుంటే నడకుంటుంది, కళ్ళుంటే చూపు ఉంటుంది. మనసు మాత్రమే ఉండి కళ్ళు కాళ్ళు లేకపోతే ఏముంటుంది? శూన్యం. అయినా శూన్యంలో ఏం కనిపిస్తుంది? కానీ మీకు ఆమె కనిపిస్తుంది. సుల్తానా గారు, అమ్మ ఎక్కడుంది? ఆమె తల్లిదండ్రులు పేదవాళ్ళు, అనారోగ్య పీడితులు. పల్లె వీడి నగరానికి వచ్చారు. ఆరోగ్యం బాగాలేక హైదరాబాద్ వీడి దేశదిమ్మరులయ్యారు. ఆమె తన 16వ ఏట మానసిక వైకల్యానికి గురయ్యింది. పుణ్యక్షేత్రాలు తీర్థాలు తిరిగింది. మనసు ప్రశాంతమైంది. తిరిగి హైదరాబాద్కు వచ్చేసరికి ఏడాది గడిచింది. ఆరోగ్యం కుదుటపడింది. ఆమె తన 16వ ఏట ఎందుకు మానసిక అస్వస్థకు గురైంది? కన్నబిడ్డకు పాలిద్దామని, ముద్దు పెడదామని, ఎత్తుకుందామని, ఆడిద్దామని, ఆడుకుందామని, పాడిద్దామని, లాలు పొయ్యాలని, జోల పాడాలని ఎన్నో ఆశలు. ఏమైంది? దురదృష్టం వెంటాడింది. శిశువును చేజేతిలో పోగొట్టుకుంది. కుమిలి కుమిలి ఏడ్చింది. తల్లి లేని పిల్లలు ఎంతగా ఏడుస్తారో అంతగా పిల్లలు లేని తల్లి దుఃఖించింది. ఆమె తన ఉనికి రహస్యంగా ఉంచుకోవడానికి మహమ్మదీయ వనితగా, క్రైస్తవ స్త్రీగా మారిపోయింది. ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు హిందూ స్త్రీవి కానీ నువ్వు పెళ్ళి కాని నువ్వు మెళ్ళో పసుపు కొమ్ము ఎందుకు కట్టుకున్నావంటే ఏం చెప్పిందో తెలుసా దొరవారు? పెళ్ళి కాని యువతి అంటే యువకులందరికీ అలుసు. పెళ్ళైన స్త్రీ అంటే ఎవరూ పెద్దగా పట్టించుకోరు, కొందరైనా గౌరవిస్తారు అంది. పసుపు తాడు పలుపు తాడుగా కట్టుకున్నానని చెప్పింది. హిందువు కానీ నువ్వు బొట్టెందుకు పెట్టుకున్నావంటే అందంగా ఉంటుందని పెట్టుకున్నానని చెప్పింది. సుల్తానాకు ఇవేమీ ఉండరాదంటే ఆ రోజే వాళ్ళ ఎదుటే తాళి తీసింది. బొట్టు చెరిపింది, గాజులు పగలగొట్టింది. దాంతో ఆమె ఉద్యోగం స్థిరమైంది. ఆమె విధవ అయ్యింది. మర్నాడు పేపర్లో చదివింది చిత్తరంజన్ దొరవారు పరమపదించారని. అయ్యో, ఎంత ఘోరం! ఆమె నమ్మకం తెలుసా మీకు? దొరవారు మరణించిన మరుక్షణమే ఆమె విధవగా మారిందని. పాపం, ఎంత దుస్థితి! ఆమెకు పిచ్చి పట్టిందని దొరవారు వదిలించుకున్నారా? పిచ్చితో ఆమె దొరవారిని వదిలి వెళ్ళిందా? దొరవారు మూర్ఖుడు, క్రూరుడు కాదు. తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి జీవితమంతా నిశ్చలంగా బ్రతికిన రాజసమూర్తి. ఆమెను దొరవారు వదిలించుకోలేదు. దొరవారిని ఆమె వదిలి వెళ్ళింది. ఎందుకు? ఆమె పట్టుదల ఆమెది, ఆమె వ్యక్తిత్వం ఆమెది. దొరవారిని ఎందుకు వదిలి వెళ్ళింది? మాట పట్టింపు, మాట నెగ్గించుకోవడం కోసం. ఏం జరిగిందో స్పష్టంగా చెప్పు తల్లి. చెబుతాను. సునందిని 9 ఏట దొరవారి సేవలో చేరింది. వారి చిన్న చిన్న పనులు చేస్తూ శయన మందిరంలో ఉండేది. అక్కడే రజస్వలైంది. అక్కడే నిలదప్పింది. నెలలు నిండుతున్న కొద్దీ ఆమెకు అశాంతి కలగసాగింది. భార్య గర్భవతి అయితే భర్తకు సంతోషం. దొరవారు సంతోషించారు. ఆమె భర్త లేకుండా గర్భవతి అయినందుకు దుఃఖించింది. దుఃఖం ఎందుకు? పెళ్ళి కాని పిల్ల తల్లి అవుతున్నందుకు. దొరవారిని నన్ను పెళ్లి చేసుకోమని అడగలేదా? అడిగింది. దొరవారు ఏమన్నారు? తాను పెళ్లి చేసుకోనని తనకొక శపథం ఉందని చెప్పారు. ఆమె ఏమంది? 10 మందికి తెలిసేట్టు కాకపోయినా రహస్యంగానైనా పెళ్లి చేసుకోమని అడిగింది. దానికి దొరవారు ఏం చెప్పారు? 10 మంది కోసం ఒక ప్రవర్తన, వైయక్తికంగా ఒక ప్రవర్తన తన వంశంలోనే లేదన్నారు. పెళ్లి కాకుండా తాను శిశువుని ఎట్లా కంటాను అని అడిగింది. తల్లివి కావలసిందే, నా వంశం నిలబడాల్సిందే అని దొరవారు శాసించారు. నా గర్భం మీ దానం మీరు తిరిగి ఇచ్చేస్తాను. 9 నెలలు మోసి శిశువు రూపంలో. కానీ మీరు నన్ను పెళ్లి చేసుకుంటే దొరవారి బంగ్లాలో ఉండి ప్రసవిస్తాను, లేకపోతే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల దగ్గర బిడ్డకు జన్మనిస్తాను అంది సునందిని. నువ్వు ఉండాలి, నువ్వు కనే నా శిశువు ఉండాలి అన్నారు దొరవారు. మేమిద్దరం బంగ్లాలో ఉండాలంటే నా మెళ్ళో తాళి ఉండాలి అంది సునందిని. అది జరగదు అన్నారు దొరవారు. అయితే నేను ఇక్కడ ఉండడం జరగదని అంది సునందిని. నేను నిన్ను పోనీయను అని ఉరిమాడు దొరవారు. నేను పోగలను అని గర్జించింది సునందిని. నువ్వు కదలరాదు అన్నాడు. కదలను, కానీ బంగారు తాళిబొట్టు వద్దు, ఏ పసుపు తాడైనా కట్టు కొయ్యకు పలుపు తాడుతో కట్టేయబడ్డ గుడ్డులాగానైనా ఇక్కడే పడి ఉంటానంది. పసుపు కొమ్ము కూడా కట్టను అన్నాడు. బిడ్డను దొరవారి బంగ్లాలో కనను అంది. అది నా దానం. ఒప్పుకుంటాను. నా దానం నాకు ఇస్తానన్నావు. తాళి కడితేనే. వాడే నా వారసుడు. కొడుకేనని ఏం గ్యారంటీ? నా వంశాంకురం నాదే. నిజమే, నువ్వు కనేది కొడుకునే. మీ దానం మీకు ఇస్తాను. తాళిబొట్టు కడితే ఇక్కడే కని మీకు ఇస్తాను. కట్టకపోతే నేను వెళ్ళిపోతాను, ఎక్కడో గంటాను.
మీకు పుట్టిన బిడ్డను ఇచ్చివేస్తాను. ఇక్కడే ప్రసవిస్తావు, నా కొడుకును నాకు ఇస్తావు. ఎక్కడ కానిపైన దొరబిడ్డను దొరవారికి ఇస్తాను. ఇట్లా వాళ్ళ వాగ్వాదం జరిగేది. సునందిని అబల, స్త్రీత్వపు బలహీనత వల్ల, పసితనపు అమాయకత్వం వల్ల, బంగ్లా బందీ కావటం వల్ల, కనబడని బంగారు సంకెళ్ల వల్ల, పేదతనం భ్రమించే సంపన్నత మోసం వల్ల గర్భవతి అయింది. కానీ స్త్రీ సహజమైన వివాహ వాంఛ తీరక వేదన తప్త అయింది. తాను గర్భవతి కావటం తన సామర్థ్యానికి సాక్ష్యమని విశ్వసించింది. తాను గర్భం దాల్చడానికి కారకుడైన పురుషుడు భర్త కావడం ధర్మమని నమ్మింది. తన నమ్మకం తనను వంచడంతో తీవ్రంగా మోసపోయినట్లు గుర్తించింది. తల్లిదండ్రులు దారిద్ర్య పీడితులు, దొరవారు సంపన్నత దౌష్యతాడితుడు. పుట్టింటికి పోతే పీడన, వేదన, దుఃఖం. కానీ పోక తప్పదు. అప్పుడు కూడా పసుపు దరాలు తీసుకుని, తాడుగా పేనుకొని, పసుపు కొమ్ము కట్టుకుని మెడలో కట్టమని దొరవారిని అడిగింది. కట్టనన్నాడు. తానే కట్టుకుంటానంది. కట్టుకోదలిస్తే కట్టుకో అన్నాడు. పైగా ఇది దొరవారు కట్టిన పసుపు కొమ్ముల తాడు అని చెప్పుకో, ఎవరూ నమ్మరు అన్నాడు. కానీ మీరు కట్టరు. కారణం మీ నిర్ణయం. కడితే నిశ్చయంగా ఓడిపోతారు. మీరు మీ శపథం నిలబెట్టుకోవాలి కదా. మాట నిలబెట్టుకోలేని బలహీనుడు కారాదు కదా. మీ ఇష్టం అంది. దొరవారికి తన మాట నిలపటం న్యాయమే. మా సునందినికి మెళ్ళో పెళ్లి గుర్తు ఉండడం అవసరమే. దొరవారు చూస్తుండగానే పసుపు కొమ్ము ఉన్న తాడు మెళ్ళో కట్టుకుంది. గుర్తుంచుకో సునందిని, నేను అది నీకు కట్టలేదు. నేనెక్కడా చెప్పను. కానీ మెళ్ళో పసుపు తాడు లేకుండా కాన్పు కావడం నేను ఒప్పను. నేను తల్లిని కావడానికి యోగ్యురాలిని, తల్లిని అవుతాను. నేనెక్కడా చెప్పను. నా శిశువుతో తప్ప. అది నీ ఇష్టం. నేను ఏ స్త్రీని పెళ్ళాడలేదు. నా మాట నేను నిలబెట్టుకున్నాను. నేను దొరబిడ్డనే కంటున్నాను. దాన్ని నేను అంగీకరిస్తున్నాను. నీ బిడ్డను నా బిడ్డగా ప్రకటిస్తాను. వారసత్వం దత్తం చేస్తాను. పెళ్లి కాని దొరవారు తన బిడ్డకు తల్లి ఎవరని చూపిస్తారు? తల్లి లేకుండా శిశువు జన్మిస్తుందా? మాట నిలబెట్టుకోదలిచిన దొరవారు ఒక శిశువుకు తల్లి లేకుండా చేయడం న్యాయమా? పుట్టిన బిడ్డ తన సంతానమే అనదలుచుకున్న దొరవారు పుట్టిన బిడ్డకు కన్నతల్లి తన భార్య అని అంగీకరించలేకపోవడం ఎంత అన్యాయం! సంస్థాన మర్యాద నీకు తెలియదు సునందిని. నా బిడ్డను కన్నది ఒక తల్లే. ఆ తల్లి ముఖ్యం కాదు, తండ్రి ముఖ్యం. అదే వారసత్వం, అదే భవిష్యత్తు. కొడుకును కని నాకు ఇస్తావు. నేను కూతుర్ని కంటే కొడుకునే కంటావు. నాకు ఆ నమ్మకం ఉంది. తల్లి ఏమవుతుంది? ఏమీ కాదు. మీ తల్లిగారు రాజమాత కదా. రాజమాత అంటే రాజు భార్య, పెళ్లి భార్య. నాకు ఆ మర్యాద కావాలి. అది భర్త వల్ల రాదు, నువ్వు కన్న కొడుకు వల్ల వస్తుంది. అతడు నిన్ను రాజమాతను చేస్తాడు. నేను కన్నవాడి వల్ల నాకు గౌరవమా? నన్ను తల్లిని చేసిన మీ వల్ల కాదా? కాదు. అయితే నాకు ఇక్కడ చోటు లేదు. నా భర్త దగ్గర నాకు చోటు లేదు. నేను కొడుకుని కంటే కొడుకు దగ్గర నాకు చోటు ఉంటుంది. అంతే కదా? అంతే. అయితే నేను వెళ్తాను. వెళ్ళలేవు. ఎందువల్ల? పిల్లవాడిని బంగ్లాలో పెంచే ప్రేమ వల్ల. మీ వల్ల రాని గౌరవ మర్యాదలు నాకు ముఖ్యం కాదు. ప్రేమ నన్ను బంధించదు. నీ హక్కులు కోల్పోతావు. నేను ఇక్కడ ఉంటే కదా రానున్న కాలంలో చెందనున్న హక్కులు పొందటానికి. నువ్వు పోరాదు. వెళ్ళి తీరతాను. వెళ్ళనివ్వను. నన్నెవరూ ఆపలేరు. ఆపగలను. అప్పుడు పుట్టే బిడ్డను చంపేస్తాను. చెయ్యలేవు. నేను ఆత్మహత్య చేసుకుంటాను. నాతో ఆ ప్రాణము పోతుంది. అంత మాట అనకు. నా వారసత్వం నిలువని. నాకు తాళిబొట్టు కట్టండి. నా నియమాలు గౌరవించు. నన్ను మాట తప్పే మనిషిని చెయ్యకు. మీకు మాట తప్పరాదన్నది మనసులో ఉంటే నేను నిలదప్పడం జరిగేది కాదు. నాది పొరపాటే. నన్ను మన్నించు. నీ గర్భఫలం నా వారసత్వం నాకు ఇవ్వు. నన్ను మీరు మీ భార్యగా గుర్తించాలి. గుర్తిస్తాను. పుట్టిన బిడ్డ తల్లిగా ప్రకటిస్తాను. కానీ తాళి కట్టను. అంతే. మీరిక నన్ను మర్చిపోండి. అట్లా అనొద్దు. మీకు కొడుకే పుడతాడు. మీ కొడుకును మీరే కాపాడుకోండి. నీ కొడుకును నువ్వే కాపాడాలి. మన కొడుకైతే నేను కాపాడుతా. నీ కొడుకైనా నా కొడుకైనా మన కొడుకే కదా. పుట్టబోయేవాడు మన కొడుకు కావాలంటే నా మెళ్ళో తాళి కట్టండి. నేను పెళ్ళాడను అని నా ప్రతిజ్ఞ. దాన్ని నువ్వు కాపాడాలి. నన్ను, నా బిడ్డను, నా మాతృత్వాన్ని మీరు నిజంగా కాపాడలేరా? నన్ను క్షమించు. నా వల్ల కాదు. ఇది ఆ రాత్రంతా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న తీరు. ఆ రాత్రి ఎవరూ నిద్రపోలేదు. మరునాడు ఎవరితోనూ ఏమీ మాట్లాడుకోలేదు. రాజమాత జోక్యం చేసుకోలేదు. సమస్త సమాచారం సంపూర్ణంగా ఆమెకు తెలుసు. కానీ ఆమె మౌనంగా ఉంది. అప్పటికే సునందినివి నిండు నెలలు. ఇవాళో రేపు అన్నట్లుంది ప్రసవం. మరునాడు రాత్రి రోజు కంటే ఎక్కువగా తాగి చిత్తరంజన్ దొరవారు నిద్రపోయారు. సునందిని ఉత్తరం రాసింది. చిత్తరంజన్ దొరవారు, మీ కుమారుణ్ణి మీకే ఇస్తాడు.
తల్లిగా నేనేమీ కోరుకోను. నేను ఎట్లా ఏకాకిగా దొరవారి బంగ్లాకు వచ్చానో అట్లాగే ఏకాకిగా ఏకాంతంలోకి శూన్యంలోకి వెళ్ళిపోతాను. నా కోసం వెతికించవద్దు. నేను దొరకను, వెళతాను. కానీ భయపడొద్దు. నేను బ్రతికే ఉంటాను, చనిపోను. ఇంక మీకు కనబడను. మీకు నమస్కారాలు. మీ వారసుడికి నా శుభాకాంక్షలు. జన్యురాల్ని కృతజ్ఞతలతో సునందిని. ఉత్తరం మడిచి దొరవారి తలగడ దిండు కింద పెట్టి టేబుల్ సొరుగులోంచి డబ్బు తీసుకుంది. ఎంత? తనకి ఇవ్వవలసిన 6 నెలల జీతం. సునందిని బంగ్లా వీడి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయింది. తను బంగ్లా వదిలి వెళ్తున్నప్పుడు ఎవరూ ఏమీ పలకరించలేదు. తాను సర్వ స్వతంత్రురాలు. కానీ పెంపుడు కుక్క దానికి కూడా ఈయన సమయం సమీపిస్తుంది. కొంత దూరం వెంట వచ్చింది. ఉండిపో అంటే ఆగినట్లే ఆగి వెంట రాసాగింది. అది అరవలేదు, ఏడవలేదు, ఎగ్గోలా చేయలేదు. టాక్సీ ఆపి సునందిని ఎక్కి కూర్చుంది. ఎవరూ చెప్పకుండా అడగకుండా అది ఎక్కింది. టాక్సీ తిన్నగా ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి చేరింది. సునందిని మెటర్నిటీ వార్డులో బెడ్ మీద పడుకున్న దాకా కుక్క చూసింది. దానికి ఈయనే బాధ ఎక్కువైనట్లుంది. ఆమె బెడ్ దిగి ట్యాక్సీని పిలిచి చిత్తరంజన్ దొరవారి పెంపుడు కుక్క దొరవారి బంగ్లాలో వదలండి అని చెప్పి ట్యాక్సీ ఫేర్ ఇచ్చింది. సునందిని ఆ పగలంతా నొప్పులు పడింది. ఆ రాత్రి తెల్లవారుజామున నొప్పులు ఎక్కువై పొద్దు పొడిచేటప్పటికి కొడుకు పుట్టాడు. కుక్క కూడా ఆ రాత్రి ఈయన ఉంటుంది అనుకుంది సునందిని. కొడుకును శుభ్రం చేసి ఆమె పక్క పడుకోబెట్టారు. ఆమె సంతోషించింది. సుఖప్రసవం అయినందుకు కాదు, కొడుకు ముద్దుగా బొద్దుగా ఉన్నందుకు కాదు, పాలు త్రాగడం ప్రారంభించినందుకు కాదు, దొరవారు కోరినట్లు కొడుకు పుట్టినందుకు, సంస్థాన వారసుడు జన్మించినందుకు, తన జన్మ ధన్యమైనందుకు. కుక్క 2వ రోజు వచ్చేటప్పటికి దాని డొక్కంతా ఇసుకుపోయింది. ఎన్ని పిల్లల్ని పెట్టింది. కుక్క 3 రోజులు వచ్చి తల్లిని బిడ్డను చూసి వెళ్ళింది. 3వ రోజు రాత్రి సునందిని డిశ్చార్జ్ చేశారు. ఉదయం దాకా ఉండటానికి అనుమతి తీసుకుంది. బర్త్ సర్టిఫికెట్ హాస్పిటల్ అధికారులు ఇచ్చారు. అది ఆమె దగ్గర భద్రంగా ఉంది. తండ్రి చిత్తరంజన్ అని, తల్లి సునందిని అని పేర్కొన్నారు. చిత్తరంజన్ దొరవారు అని రాయలేదు. సునందిని ఒక్కరోజు లేవలేకపోయింది. ఆ పైన లేచి అన్ని పనులు చేసుకోసాగింది. 4వ రోజు ఉదయం కొడుకును సర్టిఫికెట్ను తీసుకుని బయటకు వచ్చిన సునందిని తిన్నగా ట్యాక్సీలో దొరవారి బంగ్లా తూర్పు గేట్లోంచి లోపలికి వచ్చింది. ఎవరూ ఆపలేదు. ఆమె రాకపోకలకు ఏ అడ్డమాకులు లేవు. ఆమె అధికారాలు గౌరవాలు లేని దొరసాని. బంగ్లాలోకి ట్యాక్సీ రాగానే పెంపుడు కుక్క తోక ఊపుతూ దగ్గరకు వచ్చింది. సునందిని దాన్ని దువ్వుతుంటే అది తోక ఊపుతూ దొరబిడ్డను చూస్తూ ఉంది. కొంచెంసేపు సునందిని కుక్క బిడ్డతో ఆడుకున్నారు. తెల్లవారబోయే ముందు తన చేతుల్లోని పసివాడిని డస్ట్బిన్లో పెట్టింది సునందిని. పసిబిడ్డ నిద్రపోతున్నాడు. పెంపుడు కుక్క చూస్తూ ఉంది. సునందిని నెమ్మదిగా పడమటి గేటు వైపు నడవసాగింది. కుక్క వెంట వస్తూ ఉంది. ఇంతలో పసివాడు ఏడవసాగాడు. తల్లి హృదయం తల్లడిల్లింది. సునందిని వెనక్కు పోదామని చూసింది. పోబుద్ధి పుట్టలేదు. హృదయం వెనక్కి లాగుతుంటే మనసు ముందుకు తోసింది. ఆమె మనసే జయించింది. కుక్క కూడా ఏడుస్తూ పసివాడి దగ్గరకు పోవాలా, నడుస్తున్న సునందిని వెంట పోవాలా అని తటపటాయించింది. కొడుకును కాపాడు, దొరవారి దగ్గరకు చేర్చు, మాట ఇచ్చాను. నీ కొడుకును నీకు చేరుస్తానని. నువ్వు చేర్చు, నువ్వు తల్లివే కదా అంది సునందిని. కుక్క అర్థం చేసుకున్నట్లుంది. పసివాడు గుక్కబట్టాడు. కొడుకు దగ్గర కుక్క పరిగెత్తింది. సునందిని గేటు దాటింది. పసివాడు ఏడుస్తూనే ఉన్నాడు. నీ కొడుకు వచ్చాడని చిత్తరంజన్ దొరవారు చెప్పడం కోసం అన్నట్లుగా కుక్క అరుస్తూ ఉంది. రోడ్డు మీద నిలబడ్డ సునందిని చూస్తూ ఉంది. ఎవరు పట్టించుకున్నట్లు లేదు. కుక్క అరుపు, కొడుకు అరుపు చాలాసేపు వినిపించాయి. ఏమైందేమో 2 అరుపులు ఆగిపోయాయి. సునందినికి మనసు నెమ్మదించింది. దొరవారి బంగ్లాలో లైట్లు వెలగడం సునందిని చూసింది. కుక్క డస్ట్బిన్ దగ్గర కాక బంగ్లా కింద అరుస్తున్నట్లు సునందినికి స్పష్టమైంది. చిత్తరంజన్ దొరవారు నైట్ డ్రెస్లో మెట్ల మీదుగా కిందికి దిగడం చూసింది సునందిని. తండ్రి తన కొడుకును చూసుకుంటాడని ఆమె గ్రహించింది. సునందినికి ఇంకా ఏమీ కనిపించడం లేదు, వినిపించడం లేదు. కానీ ఊహించుకోసాగింది. దొరవారు పసిబిడ్డను చూసి ఉంటాడు. తన కొడుకును గుర్తించుంటాడు. కుక్కను లాలనగా దువ్వి ఉంటాడు. తన బిడ్డ తల్లి కోసం చుట్టూ చూచుంటాడు. బిడ్డను దొరవారు ఎత్తుకుని ఉంటాడు. రాజమాతకు చూపి ఉంటాడు. పసివాణ్ణి పదిలంగా పెంచుకుంటాడని తలుస్తూ ఉంది సునందిని. మరునాడు తెలుసుకుంది తన కొడుకును అనాథ శరణాలయానికి దొరవారు అప్పగించారని. సునందిని గుండె గిలగిల్లాడింది. తనే పెంచుకున్నా బాగుండేదని ఏడ్చింది. అంతదాకా సుల్తానా చెబుతున్న సునందిని జీవిత శకలాలు వింటే శ్రవ్యం దృశ్యంగా మారితే చూస్తూ ఉన్న సదాశివం అకస్మాత్తుగా అరిచాడు. అమ్మ, పసివాడిని దొరవారు ఎందుకు ఇంట్లోకి తీసుకుని పోలేదు? ఎందుకు శరణాలయంలో చేర్చారు? సుల్తానా చెప్పింది. నాకు మాత్రం ఏం తెలుసు? బహుశా పసివాడి సంరక్షణకు ఇంట్లో అవకాశం లేదని.
కన్నతల్లి కనబడినప్పుడు ఆలనా పాలన కుదరదని, అన్ని ఏర్పాట్లు ఉన్న శరణాలయం మేలని భావించుండాలి. కావచ్చు. తర్వాత ఏం జరిగిందమ్మా? ఇంకా జరిగేది ఏముంది? దొరవారు తన కొడుకును చూసుకున్నారు. పెంచే మార్గం స్పష్టమైంది. ఇంత గ్రహించాక సునందిని తల్లిదండ్రుల దగ్గర చేరింది. పిల్లవాడు దగ్గర లేకపోవడం వల్ల కలిగే శారీరక హింస, మానసిక క్షోభతో దుఃఖించింది. నిరంతర దుఃఖం మానసిక అస్వస్థతగా పరిణమించింది. దొరవారు అమ్మ కోసం వెతికించలేదా? పాపం పుణ్యాత్ముడు. ఆమె పుట్టినూరు మనుషులు పంపించాడు. పేపర్లలో ప్రకటన వేయించాడు. పోలీస్ రిపోర్ట్ ఇచ్చాడు. నౌకలను వెతికే పనిలో పెట్టాడు. అన్నీ తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులతో యాత్రలకు వెళ్ళిపోయింది. 1 సంవత్సరం తర్వాత తన కొడుకు జన్మదినోత్సవం రాజమాత దొరవారు ఘనంగా దొరవారి బంగ్లాలో నిర్వహించడం తెలుసుకున్న ఆమె ఊరట పొందింది. క్రమక్రమంగా శారీరక మానసిక స్థితులు కుదుటపడ్డాయి. అమ్మ మరొక పెళ్లి చేసుకోలేదా? మరొక పెళ్ళా? సునందినికి అసలు పెళ్ళే కాలేదు కదా. మరో పురుషుని పెళ్ళాడి దొరవారిని చూసిన కళ్ళతో మరెవరిని చూసినా వాళ్ళు మగవాళ్ళుగా కనిపించలేదు. ఎంత జీవితం అడవి కాచిన వెన్నెలయిందమ్మా. ఇంత ఘోరం జరగరాదు. కొన్ని జీవితాలు అంతే. కోమలి జీవితం ఎందుకు మిమ్మల్ని నమ్ముకుని వ్యర్థం కావాలి? చిన్న దొరవారు, మీ జీవితం ఎందుకు ఇంతగా వృధా కావాలి? సదాశివం బిత్తరపోయాడు. పెద్ద దొర తన కొడుకును వారసుడుగా పెంచుకుంటుంటే ఆనందించింది. చిన్న దొర సుఖపడాలని గాఢంగా వాంఛించింది. తన కొడుకును చిన్న దొరను రోజు దూరం నుంచి చూసి తనివి చెందవచ్చునని చిత్తరంజన్ దేవాలయం శరణాలయం అనాథ శిశు శరణాలయంలో ఆయాగా చేరింది. ఆ పైన కొడుకు వండి పెట్టుకునే అవకాశం కోసం అరువులు చాచింది. చిన్న దొరవారి దగ్గర వంట మనిషిగా చేరిందని కళ్ళు తుడుచుకుంది. అమ్మ అని పెద్దగా అరిచి ఆమె పాదాల మీద పడ్డాడు సదాశివం. లేవనే లేదు. ఆమె లేపలేదు. కన్నీరు గారుస్తున్నాడు. కన్నీళ్లతో ఆమె కాళ్ళు పరిశుభ్రం అవుతున్నాయి. ఆమె వద్దని వారించలేదు. అమ్మ కాళ్ళు అంత ఓదార్పునిస్తాయని అతడు ఎరుగడు. అమ్మ కాళ్ళు అంత సున్నితంగా సుకుమారంగానే కాదు, పవిత్రంగా పరమపూజ్యంగా ఉంటాయని తెలుసుకోవటం వల్ల ఒళ్ళంతా జలధరించింది. సుల్తానా అక్కును చేర్చుకున్నప్పుడు కలిగిన జలధరింపు, మాతృమందిరంలో సుల్తానా గట్టిగా కౌగిలించుకున్నప్పుడు ప్రవహించిన విద్యుత్తు, ఇప్పుడు పాదస్పర్శతో శరీరం అంతా విద్యుత్ ప్రవాహంతో సంచలించిపోయింది. సదాశివం వణికిపోయాడు. కాళ్లపైనుంచి లేచే శక్తి లేనివాడయ్యాడు. ఆమె లేపడం లేదు. సహస్రాబ్దాల ఆశలాగా ఉంది, ఆకాంక్షలాగా ఉంది. జన్మించినప్పుడు కాళ్ల మీద పడ్డ విసుగు 30 ఏళ్ల తర్వాత కాళ్ల మీదే ఉంటే తనకిప్పుడు కొడుకు పుట్టినట్లు తల్లడిల్లిపోతూ ఉంది తల్లి. ఆమె నిలువునా స్తంభించిపోయింది. అతడు కాళ్లలో లీనమైపోయాడు. పొట్టలోంచి బయటపడ్డ శిశువు అట్లాగే అదే శిశువులాగా కళ్ళెదురు కనిపిస్తుంటే ఆమె సంచలించిపోసాగింది. ఆమెకు తన కొడుకు ఇతడని 30 ఏళ్లుగా తెలుసు. ఈమె నా తల్లి అని అతడికి పుట్టిన 30 ఏళ్ల తర్వాత ఇప్పుడే తెలిసింది. తన కొడుకు అన్నం వండి పెడుతున్నానని ఆమెకు తెలుసు. తన తల్లి చేతికూడు తింటున్నాను అతడికి తెలియదు. రోజు కొడుకును చూసుకుని రహస్యంగా మురిసిపోవడం ఆమెకు ఆనందమే. ఈ అద్భుత శ్రీమూర్తి ఎవరిని ప్రతిక్షణం ఆలోచనలతో అల్లాడిపోవడమే అతడికి వరం. తెలిసి ఆమె తెలియక అతడు పువ్వు పరిష్వంగ సుఖం, మాతృ ఆలింగన అదృష్టం పొందారు. తన కొడుకు తన పాదాల మీద ఎంతసేపు ఉంటే అంతగా తరించిపోయేట్టుగా ఆమె అనుభూతి చెందుతూ ఉంది. తన తల్లి పాదాల మీద పారాడే భాగ్యం పోగొట్టుకున్న దానికి ప్రతిఫలంగా ఆమె పాదాలు లభించిన ఇప్పటి పారవశ్యంలో సదాశివం ఆనంద సాగరంలో ఈదులాడుతున్నాడు. ఆమె కన్నీళ్లు అతడి శిరస్సును తడిపి తలస్నానం చేయించిందాక ఆమె అలాగే కూర్చుంది. అతడు అలాగే పాదాలను పూజిస్తూ ఉండిపోయాడు. ఆమె కాళ్ళు అతడి శిరస్సు కన్నీళ్లతో స్నానం చేసి పునీతమయ్యాయి. కొడుకును ఆమె ప్రేమగా చూసుకుంటున్నప్పుడు ఆమె పరవశించిపోయేది. ఆ దయామయ్యి ప్రేమపూర్ణ నేత్రాలు చూసినప్పుడల్లా ఈమె నా తల్లి అయితే ఎంత బాగుండునని అతడు ఆరాటపడేవాడు. ఆమె చేతి వంట రుచి చూచి తన్మయత్వం చెందినప్పుడల్లా అమ్మే అన్నం కలిపి గోరుముద్దలు తినిపిస్తున్నట్లుండేది. ఆమెను చూసిన దగ్గర నుంచి ఈమె నా తల్లి అయితే ఎంత బాగుండునన్న పరవశానికి సదాశివం లోనైపోయేవాడు. ఆమె కాళ్ల మీద కన్నీటితో అతడి తల మీద అశ్రుధారలతో ఆమె ఎంత పారవశ్యంతో, ఎంత పరమానందంతో, ఎంత ఆనందంతో, ఎంత ఆత్మీయతతో ఐక్య శరీరాలు మర్చిపోయి ఆముష్మిక సుఖశాంతులు పొందారో కాలానికి తప్ప ఎవరికి తెలియదు. చివరికి వాళ్ళిద్దరికీ కూడా తెలియదు. 30 ఏళ్ల సృష్టి నిరీక్షణ ఫలించి, ఆమె అస్పష్ట అన్వేషణ ఫలించి అతడు పొందిన సుఖం అంచనా వేయటానికి లోకంలో కొలతలు తూకాలు లేవు. తల్లి కొడుకుల మధ్య ఉన్న బంధం బయటికి బాహటంగా కనిపించని లంకె ఎంతగా ముడివేసుకుపోయిందో వాళ్ళిద్దరికీ ఆ క్షణం దాకా తెలియదు. 2 దుఃఖిత హృదయాలు సంతోష సాగరంలో ఈది ఒడ్డెక్కిన మధుర గడియలు జీవిత పరమార్థం స్పష్టం చేసే సామర్థ్యం కలిగి ఉన్నాయి. అమ్మ కొడుకును లేవలేదు.
తన కాళ్ళు వెనక్కి లాక్కుంది. పక్కకు తొలగించింది. లేచి నిలబడింది. తన అదృష్ట ఆలంబనలు తప్పిపోయినట్లయి నిర్జనారణ్యంలో తల్లి తప్పిపోతే తల్లడిల్లే తనయుళ్లాగా వెతుక్కోసాగాడు. ఆ కాళ్ళు అటు నడిచి వెళుతుంటే ఇటు లేచి నిలబడ్డాడు సదాశివం. అమ్మ పక్కన టేబుల్ మీద ఉన్న కాగితం తీసి సదాశివానికి ఇచ్చింది. అది 30 ఏళ్ల పూర్వం ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ప్రసవించిన సునందినికి డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికెట్టు. తల్లి పేరు తండ్రి పేరు చూసి మళ్ళీ తల్లి తల పట్టుకుని ముద్దు పెట్టి తల మీద నుంచి భుజాల మీదుగా తాను 9 నెలలు పరమాణువు నుంచి పర్వతంలాగా పరిణమించిన బ్రహ్మ సృష్టిక్షేత్రమైన పొట్టను ముద్దాడుతూ జారి మళ్ళీ కాళ్ల మీద పడ్డాడు సదాశివం. అతడి 30 ఏళ్ల తపస్సు ఫలించింది. సుదీర్ఘ నిరీక్షణ ఫలప్రదమైంది. అందరిలాగా తాను అమ్మ ఉన్నవాడు కావటం అన్న ఆనందం అతన్ని ఉర్రూతలూపుతూ ఉంది. ఇంతకాలంగా తాను చూసుకుంటున్న తన కొడుకును తానే తల్లి అని తెలిసిన ఈ మధుర క్షణాలు పరమానంద భరితంగా ఉన్నాయి. ఆమె ఆనంద వివశ అయింది. అతడు సంతోష పరిపూర్ణ పరవశుడయ్యాడు. ఆమె ఎంతకాలం పుత్ర పరిశ్వంగ సుఖం కోసం తప్పించిందో, అతడు ఎన్నేళ్లుగా తల్లి పాదపూజామృత పానమతుడు కావాలని కోరుకున్నాడో, ఈ 2 హృదయాలు పొందిన అనంత చైతన్య దీప్తి వీళ్ళ శరీరాలను ముఖాలను వెలిగించింది. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఒక విరామం తీసుకుందాం. మిగతా భాగాన్ని నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను. అద్భుతమైన ఈ తల్లి కొడుకుల కలయిక చాలా అద్భుతం అనిపించింది. అసలు మాటలు లేవు. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అద్భుతమైన వర్ణన.